Question 3. With reference to Article 21 and digital access, consider the following statements. Supreme Court 1. Supreme Court has interpreted Article 21 as a dynamic right that evolves with societal changes. 2. Digital exclusion can amount to violation of the right to life with dignity. The Constitution explicitly guarantees a fundamental right to ఇంటర్నెట్ యాక్సెస్. కరెక్ట్ ఆప్షన్స్ ఏవో అడుగుతున్నారు. సో ఆర్టికల్ 21 గురించి అడుగుతున్నారు. ఆర్టికల్ 21 గురించి మోస్ట్ ప్రాబబ్లీ 99% ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా వరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో కానీ ఇప్పుడు రీసెంట్గా మెన్స్ట్రల్ హైజీన్ గురించి కానీ ఆర్టికల్ 21 చాలాసార్లు మనకి ఫ్రీక్వెంట్గా న్యూస్లో చూస్తున్నాం. సో మోస్ట్ ప్రాబబ్లీ 99% అడిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఆర్టికల్ 21 గురించి, ఇంటర్నెట్ గురించి అయినా, రైట్ టు పెడస్ట్రియన్స్, మెన్స్ట్రల్ హైజీన్, ఇవన్నీ సుప్రీం కోర్ట్ హ్యాస్ రిలేటెడ్ విత్ 21. యాక్చువల్గా ఫస్ట్ ఏమైందంటే నారో ఇంటర్ప్రిట్ చేసినారు. సుప్రీం కోర్ట్ నారో ఇంటర్ప్రిట్ చేసింది. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, లైఫ్ అంటే ఓకే జస్ట్, బట్ వైడర్గా ఇంటర్ప్రిట్ సొసైటల్ చేంజెస్లో ఎలా అవుతుంటే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ దిస్ ఆర్టికల్ 21 రైట్. అది బాగా డైనమిక్గా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది సొసైటల్ చేంజెస్లో. ఓకే, ఏదైనా ప్రాబ్లం రిలేటెడ్ టు హ్యూమన్ ఆర్ ఎనీ రైట్, సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే దాన్ని ఇట్ ఈస్ అగేన్స్ట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని. దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్. సో వన్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. Digital exclusion can amount to violation of right to life with dignity. See, digital exclusion, digital internet, digital access has become very important. ఇప్పుడు మనం డిజిటల్ యాక్సెస్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా మనకి ఏ పనులు అవ్వవు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై టు ఎనీ స్కీమ్, ఏదైనా స్కీమ్కైనా దేనికైనా ప్రతి దానికి డిజిటల్ యాక్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో డిజిటల్ ఎక్స్క్లూజన్ చేస్తే వాళ్ళకి రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీకి వయలేట్ అవుతుంది అని చెప్పినాను. ఎస్, ద కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లిసిట్లీ, నో, ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ అంటే ఓపెన్గా ఇప్పుడు ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్ అని చెప్పేసి అట్లా ఎక్స్ప్లిసిట్గా రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్ గ్యారంటీ చేయలేదు. బట్ ఇంటర్నెట్ యాక్సెస్కి ఏదన్నా మీరు నార్మల్గా బేసిక్ నీడ్స్కైనా లేకపోతే బిజినెస్కైనా దేనికన్నా ఇంటర్నెట్ యాక్సెస్ని తీసేసినారు అనుకోండి, ఇట్ ఈస్ వయలేటింగ్ రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అండర్ ఆర్టికల్ 21 అనే చెప్పింది, అండర్ ఆర్టికల్ 21. బట్ ఎక్స్ప్లిసిట్లీ డస్ నాట్ గ్యారంటీ ఫండమెంటల్ రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్. ఆన్సర్స్